అసలు గౌరవ్ బిహేవియర్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదబ్బా. బర్నీ గారిని చాలా అపార్థం చేసుకున్నారేమో అనిపించింది. టాస్క్లో కొంతమంది విజయం సాధిస్తారు, కొంతమంది ఓడిపోతారు. వాళ్ళు ఎంత బాగా ఆడినా సరే లక్ ఫేవర్ చేస్తేనే విజయం సాధిస్తారబ్బా. అండ్ ఫస్ట్ టాస్క్లో కమాండర్స్ నుంచి డెమోన్ నిఖిల్ వీళ్ళిద్దరితో ప్రజల నుంచి గౌరవ్ బర్నీ అయితే టాస్క్ అయితే ఆడారు. అండ్ ఈ టాస్క్ చాలా కష్టం, చూడడానికి చాలా ఈజీ అని చెప్పినా సరే కొంచెం తాడు తగినా సరే వాళ్ళు అమర్చినవన్నీ అయితే కింద పడిపోతున్నాయి. అండ్ నిఖిల్ టీంలో కూడా ఒకసారి అలాగే తాడు తగిలి కింద పడిపోయింది. అండ్ బర్నీ గారి వల్ల 2 సార్లు తాడు తగిలి అయితే కింద పడిపోయింది. అండ్ ఈ టాస్క్ అయితే ఓడిపోయారు. ఈ విషయం కోసం టాస్క్ అయిపోయిన తర్వాత గౌరవ్ అయితే చాలా ఫీల్ అయిపోయి బర్నీ గారి వల్ల నేను ఓడిపోయాను, నాకు ఇమ్యూనిటీ కోల్పోయిందని చెప్పి కెమెరాకి చెప్పడం. అండ్ నెక్స్ట్ యువరాణి అండ్ రీతు గౌరవ్ దగ్గరకు వచ్చి కెమెరాతో ఏం మాట్లాడుతున్నావు అంటే మీకోసమే మాట్లాడుతానని చెప్పి ఫస్ట్ అయితే అబద్ధం ఆడాడు. తర్వాత ఈ విషయం కోసం అయితే చెప్పాడు. అండ్ రీతు కూడా చెప్పింది ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది, ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పింది. అండ్ రీతు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కెమెరాకి చెప్తున్నాడు, అబ్బా బర్నీ గారి వల్ల నేను ఓడిపోయాను, నాకు ఇమ్యూనిటీ పోయింది, 2 సార్లు తాడు టచ్ అవడం వల్లే అవన్నీ కింద పడిపోయినాయి, బర్నీ గారికి ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైపోయిందని చెప్పి బర్నీ గారి వల్లే మేము ఓడిపోయి నాకు ఇమ్యూనిటీ పోయిందని చెప్పి అండ్ చాలా సోపు అయితే కెమెరాతో అయితే మాట్లాడాడు. ఈ విషయం అయితే నాకు అసలు నచ్చలేదు అబ్బా. అండ్ గౌరవ్ అయితే ఏ విషయాన్నైనా స్పోర్టివ్గా తీసుకోవట్లేదు. టాస్క్లో జరిగిన విషయాలైనా సరే అండ్ హౌస్లో జరిగిన కొన్ని గొడవలు కూడా తను చాలా పర్సనల్గా తీసుకుంటున్నాడు, స్పోర్టివ్గా తీసుకోవట్లేదు, ప్రొలాంగ్ ఎక్కువ చేస్తున్నాడు అదే విషయం కోసం. నాకైతే గౌరవ్ బిహేవియర్ అయితే అస్సలు నచ్చలేదు. టాస్క్ అన్న తర్వాత కొంతమంది నెగ్గుతారు, కొంతమంది ఓడిపోతారు. అండ్ ఆ విషయం కోసం బర్నీ గారిని అండ్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు, బర్నీ గారి వల్ల నేను ఇమ్యూనిటీ పోయాను అని చెప్పి చాలా ప్రొలాంగ్ చేసినట్టు అనిపించింది. అండ్ నిఖిల్ రాజు అయిన తర్వాత ఒక మాట అయితే చెప్పాడు గౌరవ్, రాజులా ఉండు, రాజులా బిహేవ్ చేసి రాజులా టాస్క్లు ఆడు, రావణాసుల్లా ఆడొద్దని చెప్పి. ఇక్కడైతే నాకు గౌరవ్ బిహేవియర్ అయితే నచ్చింది. కానీ బర్నీ గారి విషయంలో అయితే గౌరవ్ బిహేవియర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. నిన్న జరిగిన టాస్క్లో ఓడిపోయిన తర్వాత గౌరవ్ అలా బిహేవ్ చేయడం మీద మీకేమనిపించింది? వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.